హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు వ్లాగ్స్. ఇవి చూసారు కదా, ఈ పాలిస్టర్ క్లాత్ అనమాట. వీటితో ఒక మంచి గార్లెండ్ అనేది రెడీ చేసి చూపిస్తాను చూడండి. ఇవి బ్లౌజ్ పీస్లతో కూడా రెడీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని హైట్ వచ్చేసి 2 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 1 ఇంచెస్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ ఎడ్జెస్ వచ్చేసి ఇట్లా సమానంగా ఉండకుండా ఈ విధంగా షేప్ ఇచ్చాను అనమాట. మీరు కావాలంటే ఓవెల్ షేప్ కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా చేయించుకొని కట్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకు కట్ చేసుకుంటున్నానంటే, ఒకటేసారి అన్ని క్లాత్ పైన ఇదే పెట్టుకొని కట్ చేసుకున్నట్టయితే అన్నీ ఒకటే లెవెల్లో వస్తాయి అనమాట. ఇలా వచ్చింది కదా, ఇక్కడ చూసినా హైట్ 2, విడ్త్ 1 ఇంచెస్ అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ వచ్చేసి ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకోండి. ఎక్కువ తక్కువ ఉంటే సమానంగా కట్ చేసేసుకోండి. ఫస్ట్ ఇలా కట్ చేసుకొని ఒక చిన్నగా ఫోల్డ్ చేసేసుకోండి. కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా అయితే చూసుకోండి. ఫస్ట్ ఈ విధంగా హైట్ అనేది చూసుకొని క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. ఇలా ఒకటేసారి అన్ని పెటల్స్ అన్ని కట్ చేసుకున్నారంటే కుచ్చుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుందన్నమాట. ఇలా నేను ఒకదానిపైన ఒకటి కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. క్లాత్ కూడా ఎక్కువ పట్టదండి. చాలా తక్కువ క్లాత్తో ఈ గార్లెండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి చాలా వీడియోస్ అనేవి, యూజ్ఫుల్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయండి. ఎవరైతే ఒకసారి చూడనట్టయితే వెళ్ళి చూడండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు మొత్తం అనేది క్లియర్గా అర్థమవుతుందన్నమాట. నేను ఎలా కట్ చేస్తున్నాను, ఎలా తీసుకుంటున్నాను మెజర్మెంట్స్ అనేటివి. ఇలా కొన్ని క్లాత్ని తీసుకొని ఒక్కటేసారి ఎక్కువ క్లాత్ అయితే లావుగా అవుతుంది, కట్ చేసుకోవడానికి వీలు కాదు. కాబట్టి కొన్ని క్లాత్ని వీడియోలో చూపించినట్టుగా మనం కట్ చేసుకున్న పేపర్ ఉంటుంది కానీ దాన్ని పైన పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. ఇలా నేను ఇందులో మల్టీ కలర్స్ తీసుకోవచ్చు అనమాట. సింగిల్ కలర్ తీసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. మీ ఐడియాని బట్టి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 2 కలర్స్ తీసుకుంటున్నాను. ఒకటి గ్రీన్ అండ్ రెడ్ అనమాట. ఒక లోటస్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేస్తున్నాను అనమాట. ఇవి పెటల్స్ అనేటివి ఇవి బయట మార్కెట్లో కూడా చాలా దొరుకుతాయండి. ఒక్కసారి మీరు ఇది ట్రై చేసి చూసారంటే చాలా ఇంతేనా ఈజీ అని అనుకుంటారనమాట. ఈ షేప్ కట్ చేయడం ఒక్కటే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. మిగతా అన్నీ తొందరగా అయిపోతాయి. ఇలా చూసారు కదా, నేను ఈ రెడ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి గ్రీన్ అనమాట. ఇది వచ్చేసి పర్ల్స్ అనమాట. ఇవి వచ్చేసి 2 గంటలు. ఈ గంటల బదులు మీరు ఫ్లవర్సే రెడీ చేసుకొని కింద కూడా కట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఉలెన్ దారం తీసుకొని ఇక్కడ ఫస్ట్ ఒక గంటని కింద ఉలెన్ హోల్స్ ఉంటాయి కదండి, ఆ గంటకి ఆ హోల్స్లో నుంచి ఉలెన్ దారం తీసేసి ఇలా ముడి వేసేసుకోండి గట్టిగా. ఇలా ముడి వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక స్పాంజ్ లాంటివి తీసుకుంటున్నాను అనమాట. ఇట్లా సూది కుచ్చుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇలా కుచ్చుకోవచ్చు. మనం పెటల్స్ అనేవి ఈజీగా కుచ్చుకోవడానికి వీలు ఉంటుందన్నమాట. చూడండి, పెటల్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేయండి. అటు సైడ్ ఇటు సైడ్ కొనాలు ఉంటాయి కదా, ఇలా ఒక దగ్గరికి పెట్టినట్టయితే ఇలా షేప్ వస్తుంది. వచ్చిన దాన్ని మనం సూదికి కుచ్చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 5 పెటల్స్ వరకు అన్నీ ఒకటే దగ్గర కాకుండా ఇంటూ మార్కు ఇట్లా చక్రం షేప్ వస్తుంది కదా, అలా వచ్చేటట్టుగా కుచ్చుకోండి. ఒక ఫ్లవర్ షేప్ రౌండ్గా ఫిల్ అయ్యేటట్టుగా కుచ్చుకోండి. ఇలా 5 పెటల్స్ అనేటివి గ్రీన్ తీసుకోండి. ఈ రెడ్ కలర్ అనేది ఒక 8 పెటల్స్ వరకు తీసుకోండి అనమాట. సేమ్ అదే ప్రాసెస్లో 8 పెటల్స్ కుచ్చేసుకోండి అనమాట. ఇక్కడ ఒకటి అటొకటి అలా కుచ్చుకోండి. ఇందులో మల్టీ కలర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఒక ఫ్లవర్ ఒక కలరు, ఇంకొక ఫ్లవర్ ఒక కలర్ లాగా కుచ్చుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ఇది. ఇలా ఫ్లవర్ వచ్చేసింది కదా, ఇట్లా మొత్తం ఫ్లవర్ కుచ్చుకున్న తర్వాత మనం ఆ దారం నుంచి కిందికి ఆ గంట దగ్గరికి గుంజేసుకోవడమే. చూడండి, నేనైతే 8 పెటల్స్ వరకు కుచ్చేసుకున్నాను. ఇలా వచ్చిందనమాట ఫ్లవర్ షేపు. వచ్చిందాన్ని ఇలా ఆ దారం నుంచి ఇలా గుంజుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చిందాన్ని మనం పర్ల్స్ తీసుకున్నాం కదండి, ఈ పర్ల్స్ ఒక 8 పర్ల్స్ వరకు తీసుకోండి. ఆ సూది దారానికి 8 పర్ల్స్ వరకు కుచ్చేసుకోండి. ఆ పర్ల్స్ బదులు ఆర్టిఫిషియల్ లీవ్స్ ఉంటాయి కదండి, లిల్లీస్, అవైనా సరే, స్ట్రాస్ అయినా సరే, మధ్యలో పాంపామ్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఐడియా బట్టి మనం చేసుకోవచ్చు. ఇలా నేను ఇంకొక ఫ్లవర్ కూడా మీకు కుచ్చి చూపిస్తున్నాను చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు క్లారిటీగా అర్థం కావడానికి. ఇలా ఒక 5 పెటల్స్ వరకు గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇలా గ్రీన్ కలర్ కింద ఫ్లవర్కి కింద ఉంటుంది కదండి, ఆక్ షేప్లో అలా అనమాట, ఫ్లవర్ బేస్ లాగా. ఇలా నెక్స్ట్ వచ్చేసి ఒక 8 పెటల్స్ వరకు రెడ్ కలర్ తీసుకుంటున్నాను.
ఇది ఫుల్గా రెడీ అయిన తర్వాత చాలా బాగా వచ్చిందండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు అలా చూస్తేనే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఆ దారం నుంచి కిందికి లాగేసుకోవాలన్నమాట. ఇలా లాగేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది. ఇలా మధ్య మధ్యలో మీకు గ్యాప్ ఎక్కువగా రావాలంటే మీ పర్ల్స్ అనేది ఇప్పుడు మనం 8 వరకే గుచ్చుకున్నాం కదండి. ఇప్పుడు మీరు ఎక్కువ గుచ్చుకోండి. మీ గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది. తక్కువ రావాలంటే పర్ల్స్ అనేది తక్కువ గుచ్చండి. ఈ ఫ్లవర్స్ అనేటివి మన హైట్ని బట్టి డోర్కి ఇటు సైడ్ అటు సైడ్ వేసుకుంటే మీరు హైట్ని బట్టి ఫ్లవర్స్ అనేటివి కుచ్చుకోండి. నేను ఇక్కడ వచ్చేసి 10 ఫ్లవర్స్ వరకు కుచ్చాను చూడండి. మీకు హైట్ని చూసుకొని కుచ్చేసుకోండి. లాస్ట్లో కూడా పర్ల్స్ అనేటివి కుచ్చేసుకోండి. ఇవి వచ్చేసి మనం బాటిల్స్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్స్ కానీ థమ్స్అప్ బాటిల్స్ కానీ దానికి రింగ్స్ వస్తాయి కదా, ఆ రింగ్స్ యూజ్ చేస్తున్నాను అనమాట హ్యాంగింగ్ చేయడం కోసము. ఇవైతే అందరికీ అవైలబుల్గానే ఉంటాయండి. ఏం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. కింద వచ్చేసి ఆ గంటలు కూడా ఏం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫ్లవర్స్ ఉన్నాయిగా, మనం రెడీ చేసిన ఫ్లవర్సే ఒక 2-3 ఫ్లవర్స్ రెడీ చేసి కింద కుచ్చేసుకున్నామంటే మనం ఇవి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా రెడీ చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి 2 సేమ్ సైజులో ఇలా బ్యాక్డ్రాప్ డెకరేషన్కి కానీ పూజ రూమ్లో కానీ అందంగా అలంకరించుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా అనిపించిందో. మీకు హ్యాంగ్ చేసి కూడా చూపిస్తాను. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. బయట అయితే చాలా కాస్ట్లో ఉన్నాయండి ఇవి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాతే అండి. మీకు ఎక్కువ క్లాత్ కూడా పట్టదు అస్సలకి. ఒకసారి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.